ఏం పేరు? మ్యాజిక్ స్టిక్. తెలుగులో మంత్రదండం. అబ్రకదబ్రా. ఏం కావాలంటే సృష్టించుకోవచ్చు. ఎలాంటివంటే రైట్. ఏముంది నా చేతిలో? ఏం లేదా? ఏముంది? 1 2 3. ఎస్ 1 2 3. ఏముంది? రైట్. నా దగ్గర ఎల్లో గ్రీన్ మిక్స్ అయినటువంటి చిలకపచ్చరంగి క్లాత్. ఇటువైపు చిలకపచ్చరంగి, ఇటువైపు చిలకపచ్చరంగి. సరే, దీన్ని ఏం చేస్తున్నాం అంటే లెఫ్ట్ హ్యాండ్ మీద తీసుకున్నాం, దీన్ని అరిచేతిలో ఫామ్ చేస్తాం. ఏంటిది? పింక్ కలర్ క్లాత్ పీస్. 1 2 3. 1 2 3. ఏది? ఇటువైపు లేదు, ఇటువైపు లేదు. ఏమైంది చెప్పండి? మాయమైంది. అవునా? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఓకే, ఏంటిది? 200. సరే, దీన్ని ఏం చేస్తున్నాం అంటే 1 2 3. 1 2 3 అబ్రకదబ్రా. 1 2 3. పింక్ కలర్ క్లాత్ పీస్. ఇదేంటిది? 200. మౌంట్ ఒకసారి గట్టిగా క్లాస్ పెట్టేయండి. అంతేపు కాదు, జస్ట్ 3 times చాలు. ఓకే, హౌ మెనీ డ్రాప్స్ ఇన్ మై హ్యాండ్? ఎన్ని తాళ్ళు ఉన్నాయి? నిజంగా రెండేనా? నిజంగా రెండేనా? ఎస్. ఈ 2 తాళ్ళు ఇలా పట్టుకొని 1 2 3 అబ్రకదబ్రా. 1 2 3. ఎస్. ఏమైపోయాయి? 2 తాళ్ళు ఒకే ఒక తాడు. అదేవిధంగా ఇద్దరు బాబులు ఇక్కడ నిలబెట్టి వాళ్ళు ఇద్దరు చుట్టూ మందరం తిప్పేసామండి. ఇద్దరు బాబులు కాస్త ఒక బాబు. లేదు, ఇద్దరు పాపలు ఇక్కడ నిలబెట్టి వాళ్ళు ఇద్దరు చుట్టూ మందరం తిప్పేసామండి. ఇద్దరు పాపలు కాస్త ఒక బాబు. మాట్లాడుతున్నా చేస్తే తాళ్ళ ఒక్కళ్ళు అవుతారు, ఇద్దరు అయినా పర్లేదు అనుకుంటే చివరిలో చేద్దాం. ఇప్పుడు చాలా మంది డౌట్, అవి అసలు నిజంగా రెండా కాగా? వెరీ సింపుల్. నా దగ్గర కత్తిరి ఉంది, తాడు. ఈ కత్తిరి తాడు కట్ చేయాలి. ఎవరు కట్ చేస్తారు? ఏం చదువుతున్నావు? 3rd class. నువ్వు? రెడ్ షర్ట్. అమ్మాయి నీ పక్కన అబ్బాయి కాదు, వద్దులే కానీ అటు చూస్తున్నావు. లేదండి, ఆ అబ్బాయి కంటే కొంచెం పెద్ద అబ్బాయి కావాలి. అమ్మాయి నువ్వేం చదువుతున్నావు? తొందరరా. రైట్ రైట్, మాట్లాడు. ఏం కట్ చేసినావు? దీనిగా కట్ చేయమ్మా. రైట్. ఓకే, పైన సమానంగా ఉంది, కింద కూడా సమానంగా కట్ చేయాలి. పట్టుకోవాలి, ఎగస్తా ఉంది, దాన్ని కట్ చేయి. ఒకటే కట్ చేయాలి. ఓకే, చూపించు. అదిగోండి. ఏం పేరు నీ పేరు? ఎస్, సాత్విక కట్ చేసింది. పైన సమానంగా కింద కూడా సమానంగా కట్ చేయాలన్నా. కట్ చేయ. ఓకే, చూపించు. రెండోసారి కట్ చేసింది సాత్విక. పైన సమానం. ఎస్, రైట్ టైం. ఎస్, పైన కూర్చో, సరిగా కూర్చో. నువ్వే 1 2 3. ఎగస్ట్రా ఉన్నతాన్ని కట్ చేస్తాను. ఇప్పుడు అసలు డైరెక్ట్గా ముడి కూడా కట్ చేద్దాం. 1 2 3. 1 2 3. ముడి కాస్త మాయమైంది, ముడి కాడైతే. ఓకే, ఇంకోసారి చెప్తున్నాను. ఇలాంటి తాడు తీసుకున్నాం, సెంటర్ కట్ చేసింది. పైన కింద సమానం, ముడి పక్కన పెంచుకుంటూ పోయి 2 సమానం ముడి వేసాం. ముడి కట్ చేస్తున్న పేరు తెలుసుకుంటే ముడి కాస్త మాయమైంది, మామూలు తాడైతే. గట్టిగా ఉంది, చెప్పు గట్టిగా. ఏం లేవా? ఏం లేవా? 1 2 3 అబ్రకదబ్రా. 1 2 3. 1 2 3. 1 2 3. Yes. Yes, ఏమున్నాయి?
క్లాస్ కొట్టేయండి. Tomato. Red balls. How many balls in my hand? 4. Yes, 4 balls. అవునా? సరే 4 balls లో నుంచి ఒక బాల్ తీసేస్తాం. ఎన్ని ఉంటాయి? 3. ఓకే. 1 2 3. Yes. 1 2 3. అది అబ్బో. సరే ఎన్ని ఉన్నాయి? 1 2 3. Yes. ఎన్ని ఉన్నాయి? ఓకే ఒక బాల్. 1 2 3. 1 2 3. Yes. ఎన్ని ఉన్నాయి? Yes. ఇంకొక బాల్. ఓకే ఒక బాల్. 1 2 3. Yes. ఎన్ని ఉన్నాయి? Yes. లాస్ట్ అండ్ ఫైనల్ ఓకే ఒక బాల్. 1 2 3. Yes. ఎన్ని ఉన్నాయి? చివరిసారిగా ఓకే ఒక బాల్. 1 2 3. Yes. ఎన్ని ఉన్నాయి? Yes. అలా ఎన్ని కావాలంటే అన్ని వస్తాయి. మౌంట్ ఒకసారి గట్టే క్లాస్ రూటీన్. ఓకే ఏంటిది? ఏమంటారు? ఇంకా నైస్ డ్రాయింగ్ బుక్ అవునా? 1 2 3. 1 2 3 అప్పుడు కదమ్మా. 1 2 3. ఏంటది? 1 2 3. 1 2 3. ఏంటవి? కలర్ పిక్చర్. మౌంట్ ఒకసారి గట్టిగా క్లాస్ మ్యాజిక్ కోసమే తయారు చేయబడ్డాయి. నెంబర్ 2 3 4 5 6. 6 5 4 3 2 2 3 4 5 6. మొత్తం ఎన్ని? 5 కార్డ్స్. 5 అవునా? ఏమేంటవి? నెంబర్ 2 6. ఈ 5 కార్డ్స్ నా చేతులు పడుతున్నాయి. దాని మీద ఈ క్లాత్ వేసాను. ఇప్పుడు చెప్పండి పిల్లలు, నా చేతిలో how many cards in my hand? 5. ఏంటవి? 5 కార్డ్స్. ఈ 5 కార్డ్స్ మీద ఒక కార్డు తీసేస్తాను. 1 2 3. Yes. ఎన్ని ఉంటాయి? 4. ఇంకొక కార్డు కూడా తీసేస్తాను. 1 2 3. దానికి తీసింది 2. మరి మిగిలిన 3 ఏమయ్యాయి? ఈ క్లాస్ లో మౌంట్ ఒకసారి కట్టే క్లాస్ ఏంటిది? ఏంటది? అవునా? ఏంటిది? ఏంటిది? రామచిలుక పంజరంలో ఉంది. ఓకే 1 2 3 అప్పుడు కాదు. 1 2 3. 1 2 3. ఏంటిది? ఏంటిది? ఏమైంది? ఎక్కడికి వచ్చింది? బయటికి. మౌంట్ ఒకసారి గట్టి క్లాస్ పెట్టి. పైనేమో ఫ్రీడమ్ ఆఫ్ ఆర్ట్స్ అన్నాడు, కిందేమో బంధించేశారు. సో ఈ ఆఖరికి పిక్చర్గా సంబంధం లేదు. క్వైట్ డిఫరెంట్ ఆపోజిట్. చెప్పాను కదా, దీంతో మనకి ఏం కావాలంటే సృష్టిపోతుంది. 1 2 3 అప్పుడు కాదబ్బా. 1 2 1 2 3. ఫ్రీడమ్ ఆఫ్ ఆర్ట్స్ ఏం చేస్తుంది? మౌంట్ ఒకసారి గట్టి క్లాస్ పెట్టి. 90 నుంచి ఇలా డిఫరెంట్ పొడవును దాంట్లో కటింగ్ చేసి యాడ్ పెట్టి ఈక్వల్. అలా కాకుండా ఇది అన్నిటికంటే వెరీ టాప్. దానికంటే కొంచెం పొడవుగా ఉంది, ఇది బాగా పొడవుగా ఉంది. 1 2 3. 1 2 3. ఏమైపోయాయి? 3 ఈక్వల్ అయిపోయాయి, సమానం అయిపోయాయి. అవునా? ఏం చేస్తామంటే ఈ రెండింటిని ఇలా 3 వేయాలి.
కూడా ఇలా రింగులాగా ముడివేస్తాం. కూడా ఇలా రింగులా ముడివేస్తాం. ఇలా ముడివేసిన తర్వాత ఒకదానికోటి లింకప్ చేయడం సాధ్యపడిద్దా? ఇలా దూచేస్తే ఇలా పెట్టుకో, ఇలా దూచినా ఇలా పెట్టుకో. అలా కాకుండా ఒకదానికోటి లింకప్ చేయాలి. ఎస్ 1 2 3 1 2 3 ఎస్ 1 2 3. ఒకసారి గట్టిగా చూడండి. ఏంటివి? ఓకే, దీంట్లో ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు చెప్పండి, దీంట్లో పోసిన నీళ్ళు ఏమవుతాయి? 1 2 ఏమవుతాయి? మాయమైపోతాయి. ఏమవుతాయి? ఏమవుతాయి? మాయమై ఏమవుతాయి? మాయమవుతాయి కరెక్టే. ఏమవుతాయి? నీళ్ళు ఏమున్నాయి? వాటరేనా? ఏమున్నాయి? 1 2 3 ఆర్టిఫిషియల్ ప్లాంట్ మొక్క ఇక్కడ నుంచి ఇక్కడ దగ్గర ఇది కాస్త 1 2 3 1 2 3 1 2 3. ఎప్పుడు విన్నారా? ఇప్పుడు విన్నారా? రైట్, సరే. నేనేం చేస్తున్నా అంటే అలా ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి మీరు మాత్రం ఏం చేయాలి? గురించి నవిలి మింగాలి, అంతేగాని మళ్ళా తెప్పించడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, బాగుంటుంది. ఒకసారి గట్టి క్లాస్ చూడండి. ఏంటిది? చదువుతారా? చదువుతారా? చదువుతావా? రైట్. ఇదేంటిది? పల్లీలా? తింటారా? పల్లీలు వేసుకుంటారా? ఏంటది? పేపర్ కాదు, దీన్ని ఏమంటారు? పేపర్లు ఇప్పుడు కాదు, దీన్ని ఏమంటారు? న్యూస్ పేపర్ అంటారా? రా రా ఏడుతురా తమ్మాయి, దా. సాత్వికమా? ఏంటిది? ఏంటది? ఎవరో చెప్పారు? ఎవరు? పొట్లం, ఐస్ క్రీమ్. ఏం పేరు నీ పేరు? ఎవరు చెప్పింది? కాదు, ఫస్ట్ చెప్పింది ఎవరు? వాడు మర్చిపోయాడు. ఓకే, పొట్లం. మిఠాయి వేస్తే మిఠాయి పట్ల, పొగడి వేస్తే పొగడి పట్ల, పల్లి వేస్తే పల్లి పట్ల, సమోసా వేస్తే టోటల్ ఇట్స్ కాల్డ్ పట్లం. ఏంటి? పడుకో. 1 చెప్పు. 2 3 1 2 3 3 సార్లు అని కానీ కానీ కొంచెం పక్కరా, కొంచెం అమ్మాయి దారి ఇవ్వండి, కొంచెం ఇసుకు తీసుకోరా, పక్కన పని చేస్తున్నారు. బయట అమ్మాయి రైట్.
తింటావా తినవా చెప్పండి ఏం పోసాం దానికంటే ముందు ఏమవుతాయి మాయమవుతాయి సరే ఏమవుతాయి ఐస్ క్రీమ్లు వస్తాయి ఐస్ క్రీమ్ పకోడీలు వస్తాయి ఇంకా ఒక్కసారి అందరు గట్టిగా క్లాస్ పెట్టి ఉంటారండి ఎందుకు లేస్తున్నావు మేడం ఇదేం కాదు ఏం నవ్వుతున్నావు ఎవరికి బాలు చిన్నపిల్లడు కాదుగా ఏమిటండి పేరు ఎందుకని యూనిఫామ్ వేసుకోవాలా ఎందువల్ల పట్టుకున్నా ఒకసారి అందరు గట్టిగా క్లాస్ కొట్టి వాన్ టూ ఎందువల్ల మ్యాజిక్ కాదు పాడు కాదు మ్యాజిక్ అనేది అసలు మంత్రాలే లేవు అన్ని ట్రిక్స్ నేర్చుకుంటే మీరు కూడా చేయొచ్చు ఇలా కొట్టుకొని ఇలా పైకి వెళ్ళిన తర్వాత ఏం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఇటువైపు తీసేవాళ్ళు చిన్న ఆశ్చర్యం యాక్చువల్గా అయితే ఇది ఇప్పటి వరకు చేసినవన్నీ ఇలాంటివి ప్రతిదానికి ఏదో టెక్నిక్ ఉంటుంది ఏమి లేకుండా ఏం చేయలేదు ఎదుటి వాళ్ళు కనుక్కోకుండా చేసేదే మ్యాజిక్ అంతేగాని మంత్రాలు అలాంటివి అన్ని ట్రిక్స్ నేర్చుకుంటే మీరు కూడా చేయాలి ఓకే అవకాశం నుండి మేడం గారికి మాస్టర్కి మిగిలిన సార్ అందరూ నా ప్రత్యేక కృతజ్ఞతతో సెలవు తీసుకున్న థ్యాంక్ యూ బాయ్ గట్టిగా క్లాస్ పెట్టి